హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవో డిఫెన్స్ అకాడమీ. నేను మీ కృష్ణ సార్. సో అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో అయితే జరుగుతుంది. సో దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి నేను చెప్తాను. సో ఈ ర్యాలీకి ఎవరైతే వస్తున్నారో అందరూ కూడా 10th క్లాస్ ఇంటర్ అండ్ డొమెన్షియల్ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తెచ్చుకోవాలి. వీటితో పాటు జెరాక్స్లు అనేవి 10 సెట్లు తెచ్చుకోండి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 10 తెచ్చుకోవాలి. లోపలికి రాగానే ఉమెన్స్కి అయితే ఆన్ ట్రాక్ పెట్టలేదంట, రోడ్ రన్నింగ్ అయితే పెట్టారు. సో మీకు కూడా మ్యాక్సిమం రోడ్ రన్నింగ్ ఉంటుంది. సో దీని తర్వాత ఎవరైతే ఈవెంట్ ఫిజికల్ ఈవెంట్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారో తర్వాత ఒక టెస్ట్ అయితే ఉంటుంది ఒక 2 hours తర్వాత. ఆ టెస్ట్ ఓవరాల్గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 45 minutes టైం ఇస్తున్నారట. ఇంగ్లీష్ 20 మార్క్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎగ్జామ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత 1 hour టైం అయితే టైం ఇస్తారు. అండ్ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ అనేది 2 types ఉంటుంది. Type 1 ఏంటంటే రెగ్యులర్ టెస్ట్, Type 2 వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్కి నార్మల్ టెస్ట్కి తేడా ఏంటి అంటే నార్మల్ టెస్ట్లో మనం చదువుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి. అడాప్టబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది మన ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన థింకింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. సో అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఏదైతే జరుగుతుందో అది 30 questions 35 minutes అయితే టైం ఇస్తున్నారట. అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ రెండిట్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళని 15 రోజుల తర్వాత మెడికల్కి అయితే పిలుస్తున్నారట. సో థ్యాంక్ యూ, జై హింద్.